హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. ఏపీ హైకోర్టుకు సంబంధించిన నోటిఫికేషన్ రానే వచ్చింది. మరి ఈ నోటిఫికేషన్లో దాదాపు మొత్తం పైన 13 రకాలమైనటువంటి పోస్టులు ఉన్నాయి. దాంట్లో ఆఫీస్ సబార్డినేట్ ఒక పూర్తి వివరాలు తెలుసుకుందాం. అంటే క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, అప్లై డేట్ అండ్ లాస్ట్ డేట్, ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ ప్రాసెస్ అండ్ ఏజ్, తర్వాత మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, సిలబస్, పరిపూర్ణమైన అవగాహన ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఏపీ హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే మీకు అందుతుంది. రైట్, మరి ఈ వీడియోలో మనం చూసుకుంటే ఇక్కడ ఖచ్చితంగా మనం గమనించాల్సింది ఎప్పుడమ్మా మార్చ్ అంటే ఈ మంత్ 30 నుండి మనం అప్లై చేయబోతున్నాము. అలాగే ఏప్రిల్ ఎప్పుడు లాస్ట్ డేట్, ఏప్రిల్ 19న దీనికి లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి. ఏ పోస్ట్కి? ఆఫీస్ సబార్డినేట్కి. ఓకే, ఇక్కడ క్వాలిఫికేషన్ గురించి కూడా తెలుసుకుందాం. అయితే మనం ఆఫీస్ సబార్డినేట్కి అప్లై చేస్తున్నాం కాబట్టి టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి మన ఏపీ స్టేట్ హైకోర్టులో అంటే టోటల్గా 20 పోస్టులు ఉన్నాయి. 20 మాత్రమే ఉన్నాయి. సాలరీ ఎంత? 20,000 నుండి 61,960. సో ఎంతమ్మా? 20,000 నుండి బిగిన్ అయ్యి 61,000 వరకు, 61,960 వరకు వీరి యొక్క సాలరీ ఉంటుంది. నంబర్ ఆఫ్ పోస్ట్ ఎన్ని ఉన్నాయి? 20 మాత్రం ఉన్నాయి. మరి వీరి యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో ఈ 20 పోస్టులలో ఓపెన్ కేటగిరీలో 9 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 2 ఉన్నాయి, అలాగే బీసీఏ 2, బీసీఏ 1, బీసీసీకి ఒక పోస్ట్ కూడా లేదు. ఇప్పుడు బీసీసీ వారు లేరు కాబట్టి మరి ఓపెన్ కేటగిరీలో పోస్ట్ ఉంది కాబట్టి వారు అప్లై చేయవచ్చు. బీసీడీ 2, బీసీఈ 1, అలాగే బీఎస్సీ గ్రేడ్ 1లో లేదు, గ్రేడ్ 2లో 2 ఉన్నాయి, గ్రేడ్ 3లో 1 ఉంది, అలాగే ఎస్టీకి అయితే పోస్ట్ లేదు. టోటల్గా 20. ఇక్కడ పిహెచ్కి 1 ఉంది, స్పోర్ట్స్కి 1 ఉంది, అలాగే ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఒక పోస్ట్ అయితే ఉంది. ఇలా టోటల్గా 20 పోస్టులు అయితే ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ క్వాలిఫికేషన్ గురించి అందరికీ సందేహం ఉంటుంది, కానీ ఈ వీడియో చూస్తే ఆ సందేహం కూడా నివృత్తి అవుతుంది. చాలా డీటెయిల్గా డెప్త్గా ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. సో ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి మనం అప్లై చేస్తున్నాం. సో మస్ట్ ప్రాసెస్ మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటన్నారంటే 7th క్లాస్. సో 7th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు అని చెప్పారు. మినిమం అంటే 8th క్లాస్ పాస్ అయి ఉండొచ్చు, 9th 10th పాస్ ఎలిజిబిలిటీ దీంట్లో. ఆర్ ఇట్స్ ఈక్వల్ ఎగ్జామినేషన్. క్యాండిడేట్ హూ ఆర్ ఫెయిల్డ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వల్ ఇట్స్ ఎగ్జామినేషన్ అంటే డిప్లొమా. ఓకే, సో ఇంటర్మీడియట్ ఎక్కడ మెన్షన్ చేశారండి, గమనించాలి. ఇంటర్మీడియట్లో ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఫెయిల్ అయిన వారు మాత్రమే ఎక్కడ ఎలిజిబుల్. సో ఫెయిల్ అయిన వారు మాత్రమే, పాస్ అయిన వారు మాత్రము నాట్ ఎలిజిబుల్. అంటే ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయి సెకండ్ ఇయర్ పాస్ అయిన ఎలిజిబుల్, ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యి సెకండ్ ఇయర్ ఫెయిల్ అయినా ఎలిజిబుల్, దాన్ని ఇంటర్మీడియట్ ఫెయిల్ అంటారు కాబట్టి. సో 2 years ఫెయిల్ అయినా ఫెయిలే. లేదు ఫస్ట్ ఇయర్ పాస్ అయిపోయి సెకండ్ ఇయర్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ పాస్ అయితే మాత్రం నాట్ ఎలిజిబుల్. అయితే డిప్లొమా ఇక్కడ 3 years ఉంటుంది, ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అన్నారు కదా. సో డిప్లొమా వారు కూడా ఇక్కడ ఎలిజిబుల్, కానీ వారు కూడా ఫెయిల్ అయ్యి ఉంటేనే ఎలిజిబుల్, లేకపోతే నాట్ ఎలిజిబుల్. వారు కానీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 3 years కూడా పాస్ అయి ఉంటే నాట్ ఎలిజిబుల్. ఈ 3 yearsలో ఏదైనా ఒక ఇయర్ కానీ ఫెయిల్ అయి ఉంటే వారు ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి. ఈ ఇంటర్మీడియట్ ఫెయిల్ కంటే ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కంటే ఏమైనా ఒక తరగతి కూడా ఎక్కువ ఉంటే దే ఆర్ ది నాట్ ఎలిజిబుల్, వారైతే అర్హులు కాదు ఈ పోస్ట్కి. క్లియరా? సో ఇప్పుడు 7th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ ఫెయిల్ వరకు ఎవరైనా ఈ పోస్టుకు అప్లై చేయవచ్చు. అయితే ఏజ్ లిమిట్ గురించి అడిగారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల వరకు ఎవరైనా అప్లై చేయవచ్చు. అయితే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వీరికి అయితే టోటల్గా 5 years అనేది ఎక్స్టెన్షన్ అంటే రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 47 years వరకు వీళ్ళు అప్లై చేయడానికి అవకాశం ఉంది. మరి పిహెచ్ అయితే 10 years అంటే 42 + 10 అంటే 52 years వరకు పిహెచ్ వరకు అవకాశం ఉంది అప్లై చేసుకోవడానికి. సో రైట్, ఇక్కడ పూర్తిగా అవగాహన పొందారు ఏజ్ లిమిట్ గురించి.
మరి రిజర్వేషన్ ఎలా ఉంటుందమ్మా? రిజర్వేషన్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ పిహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీటికి సంబంధించిన అన్ని రిజర్వేషన్లో ఎక్కడ ఎలిజిబిలిటీ ఉంది అప్లై చేయడానికి. ఓకేనా? సో రైట్. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ముందు డాక్యుమెంట్ అప్లై అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయబోతున్నటువంటి డాక్యుమెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఎలా ఉండాలి, దీని గురించి కంప్లీట్గా ఒక వీడియో రూపంలో ఫర్దర్ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. సో రైట్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. మాకు ఎలా నియమిస్తారు సార్? ఇది చాలా విలువైంది. అంటే ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి అప్లై చేసే వారందరికీ వీరికి ఎగ్జామ్ స్టాండర్డ్ ఎంత ఉంటుంది అంటే 10వ తరగతి మాత్రమే. సో ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి అప్లై చేసిన 10th క్లాస్ స్టాండర్డ్ మాత్రమే. అయితే ఇక్కడ జనరల్ నాలెడ్జ్ నుంచి 50 మార్క్స్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ నుంచి 30 మార్క్స్, టోటల్గా 80 మార్క్స్ అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ 80 మార్క్స్కి ఎగ్జామినేషన్ వీరికి ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ నుంచి 50, జనరల్ మెంటల్ ఎబిలిటీ నుంచి 30. అయితే ఈ 80 మార్క్స్ సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ అయితే మన పిఆర్ అకాడమీలో అయితే ఉంది మై డియర్ ఫ్రెండ్స్. 6 months వ్యాలిడిటీతో అతి తక్కువకే అందించడం జరుగుతుంది. 50,000 బిట్స్ అయితే నేను ప్రాక్టీస్ రూపంలో చేసుకోవడానికి మీకు అందించడం జరుగుతుంది. రైట్. సో అయితే తొందరగా కోర్స్ పర్చేజ్ చేసి ప్రిపేర్ అవ్వడం చాలా మంచిది. అయితే ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మనం ఇప్పుడు ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ రాస్తున్నాము? 80 మార్క్స్కి ఎగ్జామ్ రాస్తున్నాం. సో 80 మార్క్స్కి ఎగ్జామ్ కూడా 80 క్వశ్చన్స్ వస్తాయి కదమ్మా. 80 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ కేరీస్ 1 మార్క్. ఎక్కడ నెగిటివ్ అయితే లేదు, ప్రతి ఒక్క క్వశ్చన్ ఒక మార్కు. కానీ ఇక్కడ గమనించాల్సింది 90 minutesలో మీకు ఎగ్జామ్ ఉంటుంది. అంటే 1.5 ఎగ్జామ్ ఉంటుంది. 80 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాలి. ఈ క్వశ్చన్ పేపర్ 2 లాంగ్వేజ్లో ఉంటుంది, తెలుగు అండ్ ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్లో అయితే ఉంటుంది. మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఎయిదర్ తెలుగు అండ్ ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్లో ఉంటుంది. నో నీడ్ టు వరీ అబౌట్. అయితే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ కోసం రిజర్వేషన్లో క్వాలిఫై మార్క్స్, మినిమం క్వాలిఫై మార్క్స్ అని మెన్షన్ చేస్తారు. కానీ మినిమం క్వాలిఫై మార్క్స్ వీళ్ళకి ఉద్యోగం రాదు. హైయెస్ట్ మార్క్ వస్తే ఉద్యోగం వస్తుంది. కాబట్టి దీని గురించి నేను మాట్లాడట్లేదు. నెక్స్ట్ మెరిట్ లిస్ట్ గమనించండి. మరి ఎలా సార్ మెరిట్ లిస్ట్ చేస్తారు? మీరు ఎగ్జామ్ రాసాం, వచ్చిన మార్క్ బట్టి ఎలా మెరిట్ లిస్ట్ తీస్తారంటే ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి మెరిట్ లిస్ట్ ఎలా తీస్తారు అంటే నేను ప్రతిదీ 100% ప్రూఫ్తోనే మాట్లాడుతున్నాను, గమనించండి. లేదా బోర్డులో 4 పాయింట్ రాసి చెప్తే అయిపోతుంది, కానీ తప్పులు దొర్లుతాయి, రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. కానీ స్టూడెంట్ కెరీర్ ఎక్కడ మిస్గైడ్ చేయకూడదు, అందుకోసమే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుతున్నా. సో రైట్, ఆఫీస్ సబార్డినేట్కి మెరిట్ లిస్ట్ ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే 80 మార్కులకి ఎవరైతే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్ ఉంటుందో ఉన్నటువంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి 80 మార్క్స్లో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తుందో రిటర్న్ ఎగ్జామినేషన్ రూపంలో రాసిన ఎగ్జామినేషన్లో హైయెస్ట్ మార్క్ వచ్చిన వారికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఎగ్జామినేషన్ ఫీజు ఎంతమ్మా? ఇక్కడ ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్, బీసీ ఎవరెవరు? ఓసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ బీసీ వారికి టోటల్గా 800 రూపీస్ ఫీజు. అలాగే ఎస్సీ, ఎస్టీ అండ్ పిహెచ్ వారికి అయితే ఇక్కడ 400 రూపీస్ అప్లై ఫీజు అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు అనేసి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ 10th క్లాస్ వారు కాబట్టి మరి ఇంటర్మీడియట్ ఫెయిల్ కాబట్టి ఇంకొక పోస్ట్కి వీరు అప్లై చేయడానికి అవకాశం లేదు. కాబట్టి వీరు మల్టిపుల్ పోస్ట్కి అప్లై చేయడానికి నాట్ ఎలిజిబుల్. కాబట్టి దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అయితే పేమెంట్ ఎలా చేయాలి? ఆన్లైన్ రూపంలో పేమెంట్ చేయాలి. ఒకవేళ ఏమైనా పొరపాటు జరిగి మీరు అప్లికేషన్ చేసేటప్పుడు సడన్గా సిస్టమ్ షట్ డౌన్ అయిపోయినా, ఇంకో రూపంలో ప్రాబ్లం అయినా, పేమెంట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ కాకపోతే ప్రభుత్వం నుంచి అంటే హైకోర్టు నుంచి అమౌంట్ అయితే రీఫండ్ అయితే ఉండదు, అది గమనించాలి. అండ్ అప్లై చేసేటప్పుడు ఈ పార్ట్ ఏ పార్ట్ బి అనేది వెరీ 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 ఇంపార్టెంట్. సో ఏంటి సార్ ఈ పార్ట్ ఏ పార్ట్ బి? దీన్నే మనం ఓటీపీఆర్ అంటాం, 1 time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. సో దీంట్లో పార్ట్ ఏ ఉంటుంది, అలాగే పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏ అంటే ఓటీపీఆర్ చేసేటప్పుడు దీనికి ఐడి జనరేట్ చేద్దాం. ఈ ఐడి జనరేట్ కూడా మనం పర్సనల్ డీటెయిల్స్ అంతా ఇవ్వాలి. అయితే మీ
ఏమి ఒక పెర్మనెంట్ అడ్రస్ అండ్ ప్రజెంట్ అడ్రస్, క్వాలిఫికేషన్, ఫాదర్ నేమ్, అది మొత్తం డీటెయిల్స్ ఇస్తే మీ పేరున ఒక ఐడి జనరేట్ అవుతుంది. అయితే మీ యొక్క పర్సనల్ మొబైల్ నెంబర్ మీదే ఇవ్వాలి అండ్ మీ పర్సనల్ జీమెయిల్ ఏదైతే ఉందో అది మీదే. దయచేసి బయట వారిది ఇవ్వద్దు. ఎందుకంటే అప్లై చేసినప్పటి నుంచి అపాయింట్మెంట్ వచ్చినంత వరకు ప్రతిదీ అప్డేట్ ఇన్ఫర్మేషన్ దానికి వస్తుంది కాబట్టి అది గమనించగలుగుతారు. తర్వాత ఓటీపీ ఐడి అయిన తర్వాత పాస్వర్డ్ జనరేట్ అవుద్ది. ఈ పాస్వర్డ్ ఫర్గెట్ కొట్టేసి మీకు నచ్చినటువంటి పాస్వర్డ్ అయితే ఇవ్వచ్చు. ఇక్కడ నెక్స్ట్ పార్ట్ బి. ఈ పార్ట్ బి ఏంటి సార్? పార్ట్ ఏ అయిన తర్వాత పార్ట్ బి. పార్ట్ బి ఏంటంటే అప్లికేషన్ ఫామ్. సో పార్ట్ బి దేనికి సంబంధించినంటే అప్లికేషన్, మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం, ఆఫీస్ సబార్డినేట్గా అప్లై చేస్తున్నా కూడా దాని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అంతా దాంట్లో ఉంటుంది. మరి ఇంకా ఏమైనా సలహాలు, సూచనలు, పూర్తి వివరాలు కావాలంటే వీళ్ళకి మెయిల్ చేయొచ్చు, లేదా ఇక్కడ హెల్ప్ డెస్క్ లైన్ నెంబర్ ఉంది, వీరికి కాల్ చేసి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే అడగవచ్చు. సార్ అంతా చెప్పేసారు, ఒకటి మర్చిపోయారు. ఏంటి సార్? సిలబస్ మర్చిపోలేదు మిత్రమా. చూడండి, ఇక్కడ సిలబస్కి సంబంధించినటువంటి లాస్ట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. మన ఆఫీస్ సబార్డినేట్ సిలబస్ గురించి చూద్దాం. మరి సిలబస్లో ఏముంది? జీకే అయితే 50 మార్క్స్, మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్, టోటల్గా ఎలా 80 మార్క్స్ ఉంటుంది. మరి జీకేలో సిలబస్ ఏముంది? కరెంట్ అఫైర్స్ కాన్ఫర్నింగ్ ఆంధ్రప్రదేశ్, హిస్టరీ కాన్ఫర్నింగ్ టు ఆంధ్రప్రదేశ్, జియోగ్రఫీ కాన్ఫర్నింగ్ టు ఆంధ్రప్రదేశ్, ఆర్ట్ అండ్ కల్చర్ కాన్ఫర్నింగ్ టు ఆంధ్రప్రదేశ్, పాలిటీ అండ్ గవర్నమెంట్స్ కాన్ఫర్నింగ్ టు ఆంధ్రప్రదేశ్, ఎకనామీ అండ్ బేసిక్స్ ఆఫ్ మైక్రో అండ్ మైక్రో ఎకనామిక్స్ కాన్ఫర్నింగ్ టు ఆంధ్రప్రదేశ్, సైన్స్ ఇన్ ఎవ్రీడే, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ కలిపి మొత్తం పైన 50 మార్క్స్ ఉంటుంది. మరి మెంటల్ ఎబిలిటీలో సిట్టింగ్ అరేంజ్మెంట్, పజల్స్, సిరీస్, వర్బల్ అండ్ నాన్ వర్బల్, రిలేషన్షిప్, కోడింగ్, డీకోడింగ్, వర్బల్ అండ్ నాన్ వర్బల్ నాలెడ్జ్, డిస్టెన్స్, సిలోజిజం, లాజికల్ ఆపరేషన్, సిమిలారిటీస్, ఇలా టోటల్గా మనకి 30 మార్క్స్ అయితే ఉంటుంది. ఇలా ఈ 50 + 30 టోటల్గా 80 మార్క్స్ ఎగ్జామ్ జరుగుతుంది. ఈ 80 మార్క్స్లో ఎవరికైతే హైయెస్ట్ మార్క్ వస్తుందో వారికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మరి 80 మార్క్స్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే మన పిఆర్ అకాడమీలో ఉంది. వెంటనే పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అడిగినా మన స్టాఫ్ అయినా ఇస్తారు, నేనైతే ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్. మిత్రమా, ఒకటి గమనించండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒక వీడియోలో అందించడం అనేది చాలా యూస్ఫుల్ అండ్ వాల్యుబుల్. కాబట్టి మీకు వీడియో నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే మీరు 10 మందికి షేర్ చేయండి. మీ యొక్క విలువైనటువంటి సమాచారాన్ని, ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా విడిచిపెట్టుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను దాన్ని రిప్లై ఇవ్వండి. ఇంకొకటి, ఎగ్జామ్ డేట్ చెప్పలేదు సార్, మెన్షన్ చేయలేదు కాబట్టి చెప్పలేదు. అప్డేట్ వచ్చిన తర్వాత చెప్తాను. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నేను క్లియర్గా ఇచ్చాను. ఇంకేమైనా సలహాలు సందేహాలు ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. మిత్రమా, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, పాత వారైతే షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే పిఆర్ అకాడమీని ఎప్పుడు కూడా ఫాలో అవుతూ ఉండండి. అందరూ కలిసి పోరాడదాం, అనుకున్నది సాధిద్దాం. సో దిస్ ఇస్ ద ఫైనల్ స్టేట్మెంట్. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.